తుప్పు పట్టిన తుపాకీ తండ్రి, అహంకారం వీడని కొడుకు. మేమింతే మారని తండ్రి కొడుకుల కథ ఇది. ఇంకా అవే మాటలు. కర్రు కాల్చి వాత పెట్టినా, ఫామ్ హౌస్కే పరిమితం చేసినా, జనాలు చీత్కరించుకున్న అవే బల్పు మాటలు, అహంకారం వీడని వ్యాఖ్యలు. తాజాగా మరోసారి కేటీఆర్ తన తండ్రి మారని మనుషులమని నిరూపించుకున్నారు. మేమింతే అని మొండిగా వాదిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఆ మారని తండ్రి కొడుకుల కథ. అదే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఓ తండ్రి కేసీఆర్, ఓ కొడుకు కేటీఆర్ గురించి. దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ మళ్ళీ అవే బలుపు, అహంకారం మాటలే మాట్లాడిండు. పాపం తండ్రి ముఖం చెల్లక జనం మీద అలిగి ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. చెరువు మీద అలిగితే ఎవరిది ఎండుతుందో తెలుసు కదా. కానీ జనమే తమ తప్పు తెలుసుకొని చెంపలేసుకొని కేసీఆర్ నువ్వే కావాలని జనం గట్టిగా కోరుకుంటారని ఆయన భ్రమ. అవే మాటలు తరచూ అంటున్నారు కూడా ఈ ఇద్దరు. తండ్రి బయటకు రాని దుస్థితికి కొడుకు కలరింగ్ మాటలు ఏంటంటే, కేసీఆర్ గోడకు వేలాడుతున్న తుపాకీ అంట. అది ఎప్పుడు బయటకు రావాలో, ఎప్పుడు పేలాలో ఆ తుపాకీకే తెలుసంట. అప్పటిదాకా వెయిటింగ్ చేయమంటున్నాడు. గోడకు వేలాడే తుపాకీ అయితే మాత్రం దాన్ని అంత తక్కువగా చూస్తారా ఆయ్ అని జనాన్ని, లీడర్లను కూడా కసురుకుంటున్నాడు. బాబు అది తుపాకీ రాజరా, దానికి వాల్యూ ఇవ్వండి రా నాయన అని కేసీఆర్ని అంత అలకగా తీసేయకండి అని కూడా బదలాడుకుంటున్నాడు ఇలా. ఇక మరో బల్పు మాట, అహంకారం చేస్తే ఏంటంటే, సీఎంని అర్భకుడు అని సంబోధించడం. నాయకుడు కేసీఆర్ అంట, అర్భకుడు సీఎం రేవంత్ రెడ్డి అట. అంతేకాదు 3 ఫూట్ అని కూడా అన్నాడు సీఎంని ఉద్దేశించి. ఇంతకన్నా బలుపు ఎవరికుంటుంది? ఇంత జరిగిన ఇసుమంతైన మార్పు కనిపిస్తుందా? పాపం ఇంకా పార్టీని భ్రష్టు పట్టించే పనిలో, జనం చేత మరీ చీదరించుకొని పాతాళానికి పాదరేయించుకునే పనిలో చాలా బిజీగా కంకణబద్దుడై ఉన్నాడు ఈ వారసుడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడడం చూసి ఫామ్ హౌస్లో కూర్చొని వింటున్న కేసీఆర్కు వీళ్ళ విందుగా ఉంది కాబోలు. అబ్బా నా కొడుకు, నా అసంటి కొడుకే నా తర్వాత ఫామ్ హౌస్లో సేదతీరటోడే అని సంబరపడ్డాడు కావచ్చు. అవును కేటీఆర్, అతడు సినిమాలో సీన్లాగా గోడకు వేలాడుతున్న తుపాకీలో గుండు రివర్స్లో పేలి మరీ మీ పుచ్చే లేచిపోదు కదా చివరికి. జర అప్పుడప్పుడు దాన్ని బయటకు తీసి ఓరాయిలింగ్ చేయించండి, ఎందుకైనా మంచిది.